హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. మనం మామూలుగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించి కానీ, ఎస్ఎస్సి కానీ, స్టేట్ పిఎస్సీస్ కానీ, అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సోఫార్ మన ఛానల్లో. బట్ ఫర్ ది ఫస్ట్ టైం యూపీఎస్సీ గురించి డిస్కస్ చేయబోతున్నా. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ఎగ్జామ్ జరగడానికి ఎక్కువ రోజులు లేదు, హార్డ్లీ 20 days మాత్రమే ఉంది. ఇప్పుడు చెప్పేవి లాస్ట్ మినిట్ టిప్స్ అనుకోండి. ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ లాస్ట్ మినిట్ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు అ లార్జర్ ఎక్స్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 questions ఉంటాయి. ప్యాటర్న్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు ఆస్పిరెంట్ అయితేనే ఈ వీడియో చూసుంటారు కూడా. సో 100 questions సేమ్ ఎస్ఎస్సి లానే, కాకపోతే ఎస్సీలో 4 sections ఉంటాయి. 25, 25, 25, 25 షేర్ అవుతాయి. ఇక్కడ 100 questions ఇంటూ 2 అంటే 200 మార్క్స్కి. కట్ ఆఫ్ ఎప్పుడు 90+ ఉంటుంది మ్యాక్సిమం. అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఒక 2-3 years నుంచి చూసుకుంటే 90+ వస్తే క్లియర్ అవుతుంది అనుకోండి ప్రిలిమ్స్, రైట్? సో నౌ లెట్ మీ టెల్ యూ ద రియాలిటీ చెక్ ఏంటంటే ఓన్లీ 30 to 35 మార్క్స్కి మాత్రమే, అంటే 30 to 35 questions మాత్రమే మీరు నాలెడ్జ్తో సాల్వ్ చేయగలరు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఈవెన్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయినా సరే ఈ 30 to 35 questions లేదా మ్యాక్సిమం 40 questions మాత్రమే సాల్వ్ చేయగలరు. సో మిగతాది ఈ కట్ ఆఫ్కి ఎలా రీచ్ అవుతారు? ఇది 80 మార్క్సే కదా ఇస్తుంది. సో అనలిటికల్ స్కిల్స్తో సాల్వ్ చేస్తారు. గెస్సెస్ తీసుకుంటారు. ఎస్, గెస్సెస్ తీసుకుంటారు. రిస్క్ టేకింగ్ అంటారు దీన్ని. ఇది కూడా చెక్కింగే. ఇది మీకు ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది యాప్టిట్యూడ్ చెక్ అనమాట. మీ మైండ్ సెట్ ప్లేస్ అ మేజర్ రోల్. ఇన్ఫ్యాక్ట్ 50% మీ నాలెడ్జ్తో మీరు ఎగ్జామ్ రాస్తే ఇంకొక 50% మీ మైండ్ సెట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే కామ్ మైండ్తో ఉండమంటారు. ఎగ్జామ్లో కామ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఎగ్జామ్కి జస్ట్ 20 days ముందు కూడా మీరు ఏ స్ట్రెస్ తీసుకోకూడదు. మీకు లోకంలో ఏం జరిగినా ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అండ్ ఎగ్జామ్కి 1 dayకి ముందు కూడా నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంతా మర్చిపోండి, మొత్తం మర్చిపోండి. వాట్ మ్యాటర్స్ టు యూ ఈస్ దట్ 1 day exam performance. They say that a single paper can't decide your future. But yes, it does. Only a single paper will decide your fate, your future and your next 1 year. If you don't want to cost 1 year of your time, then definitely do follow these rules. ఎందుకంటే ఇది నేను ఒక్కటే కాదు, చాలామంది మెంటర్స్ ఇదే చెప్తారు. సో యూజ్ యువర్ అనలిటికల్ స్కిల్స్, పెరిఫరల్ నాలెడ్జ్ యూజ్ చేయండి, కామన్ సెన్స్ని యూజ్ చేయండి ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు, అండ్ దట్ విల్ హెల్ప్ యూ. అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా హై లెవెల్స్లో ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి నర్వస్నెస్ అనేది చాలా కామన్. సో ఇది మీరు ఒక్కటే ఎక్సెప్షన్ అనుకోకండి, ఇది అందరికీ ఉంటుంది. ఎంతమంది అయితే అపియర్ అవుతున్నారో సీరియస్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నర్వస్నెస్ అనేది ఉంటుంది. ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేస్తామో అని ఉంటుంది. అండ్ రిమెంబర్, నో వన్ కెన్ రీడ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ కూడా అందరూ మొత్తం చదువుకోలేరు, మొత్తం చదివినా మొత్తం గుర్తుపెట్టుకోలేరు. ఆ రిటెన్షన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎగ్జామ్లో నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అన్నదే ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్రెషర్ వల్లే సగం మార్క్స్ కూడా పోతాయి, రైట్? సో మీరు కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి మీకు ఏది యూజ్ అయితే దాన్ని వాడుకోండి, నో ప్రాబ్లం. మీకు ఏదైనా గేమ్ ఆడితే ప్రెషర్ రిలీజ్ అవుతుంది, మంచిగా పర్ఫామ్ చేయగలరు అని అంటే గేమ్ ఆడండి, నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. ఎందుకంటే మీరు ఈ టైంలో చదవడానికి ఏం లేదు, ఆల్రెడీ మీరు అంతా చదివేశారు. అండ్ ఎగ్జామ్ ముందు మీరు ఇది గుర్తుపెట్టుకోండి, దట్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ హిస్టరీ, యూ హ్యావ్ స్టడీడ్ ఎకనామిక్స్ అండ్ యూ హ్యావ్ స్టడీడ్ పాలిటీ, స్టాటిక్ చదివారు, జాగ్రఫీ చదివారు, ఎన్వైరన్మెంట్ చదివారు. ఇంతకంటే ఇంకా ఏం చదవాలి? కరెంట్ అఫైర్స్ అన్నీ కాకపోయినా కొన్నైనా మీరు ఫాలో అయ్యారు. టెల్ దీస్ థింగ్స్ టు యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎగ్జామ్. అంటే ఇది మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవడానికి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అండర్ కాన్ఫిడెంట్, ఒక పేపర్లో రాసుకోండి, ఇవన్నీ రాసుకొని ఎస్ నేను ఇది చదివాను, ఇంతకంటే ఎవరు ఎక్కువ చదవలేరు. ఈవెన్ ఇవి అందరూ చదువుతారు, అందరూ చదివినా కూడా ఆ టైంలో గుర్తు రావు చాలామందికి. సింపుల్ టాపిక్సే మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్నవి, రెపో రేట్ మర్చిపోవచ్చు, ఎకనామిక్స్లో రెపో రేట్ మర్చిపోవచ్చు, చిన్న టాపిక్స్. ఎస్, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఓకే, ఇట్స్ నార్మల్, ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. యు ఆర్ ఇన్ ద క్రౌడ్, యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ దెమ్. సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ వర్క్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్, రైట్? సో స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. మీ స్ట్రెంగ్స్ ఏంటో, మీ వీక్నెసెస్ ఏంటో మీకు తెలుసు. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వీక్నెసెస్ నౌ. ఇప్పుడు మీ స్ట్రెంగ్స్ ఏంటో మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. అంటే హిస్టరీలో నాకు ఇవ్వచ్చు, ఎకనామిక్స్ ఇవ్వచ్చు, ఓకే ఐ కెన్ డూ దిస్. ఇది పీవైక్యూస్తో మీరు మ్యాచ్ చేసుకోండి. పీవైక్యూస్లో రైట్ నేను ఇన్ని చేయగలిగాను కదా, ఇవన్నీ గుర్తు చేసుకొని కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేసుకోండి ఎగ్జామ్ ముందు.
బిలీవ్ దట్ యూ విల్ గివ్ ఎగ్జామ్ వెరీ వెల్ అండ్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామ్ హాల్ విత్ ఫ్లయింగ్ కలర్స్. బాగా పర్ఫామ్ చేస్తారని ఫస్ట్ మీరు మీ అంతరాత్మకి చెప్పుకోండి అండ్ యూ బిలీవ్ ఇన్ ఇట్ హార్డ్లీ. ఎగ్జామ్ అంటే నర్వస్నెస్ ఉంటుంది యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, బట్ ఎగ్జైట్ అవ్వండి. దిస్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? లైక్ ఐ సెడ్, ఎగ్జామ్లో టెన్షన్ ఉంటుంది, బట్ మీరు నాలెడ్జ్తో 30 to 35 క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయగలరు. ఆ మిగతా క్వశ్చన్స్ మీరు కట్ ఆఫ్ క్లియర్ చేయాలంటే మీరు ఈ స్కిల్స్ని యూజ్ చేయాలంటే ప్రెషర్ని ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. ఆ ప్రెషర్ని ఎలిమినేట్ చేయాలంటే మీరు ఇది ఒక గేమ్లా, ఇప్పుడు పబ్జీ గేమ్ ఆడితే మీరు ఎంత ఎగ్జైట్ అవుతారో, లేకపోతే మీరు ఏ గేమ్ అయితే ఆడితే లేదా ఏ యాక్టివిటీ చేస్తే మీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుందో అలా ఫీల్ అవ్వండి. అదొక పజిల్లా ఫీల్ అవ్వండి. ఎగ్జామ్కి వెళ్ళి మీ బెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది అతి తెలివి వాడద్దు అంటారు కదా, ఈ ఎగ్జామ్లో వాడండి. మీ తెలివి కాదు, మీ అతి తెలివిని కూడా వాడండి. ఎలా అంటే దిస్ ఈజ్ మై థింగ్ అని నమ్మండి. See, you are the hero of your life. You are the hero of this exam and you are leading it. So now let me tell you, ఈ 30 to 35 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటేనే సాల్వ్ చేయగలరు. సో మీరు ఇవన్నీ సబ్జెక్ట్స్ చదివారు కదా, సో ఇవన్నీ సబ్జెక్ట్స్తోనే మీరు సాల్వ్ చేయగలగాలి. అండ్ మిగతావి ఎలిమినేషన్ చేస్తూ, కొన్ని స్కిల్స్ యూస్ చేస్తూ, కొన్ని టెక్నిక్స్ ట్రిక్స్ యూస్ చేస్తూ చేయాలన్నమాట. అండ్ ఆల్సో మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. అండ్ ఎస్, ఇట్స్ ట్రూ, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అలా అని స్ట్రాటజైజ్ చేయకుండా కరెంట్ అఫైర్స్ అన్నీ ఫాలో అయ్యారనుకోండి, అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉంటాయి, మీరు ఏది ఫాలో అవుతారు? అఫ్కోర్స్ ఇండియా ఇయర్ బుక్ ఉంది అండ్ ప్రత్యేక దర్పణ్, ఇవన్నీ మీరు ఫాలో అయినా కూడా అవన్నీ రావు. ఇఫ్ యూ అబ్జర్వ్, మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటారంటే, మీరు పీవైక్యూస్ చూస్తే, అనలైజ్ చేసుంటే మీకు ఆల్రెడీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో ఏవైతే న్యూస్లో ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. అందువల్ల కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ కాన్ఫ్లిక్ట్ అవుతుందా? సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు? ఇరాన్ బౌండరింగ్ కంట్రీస్ అడగచ్చు. పనిలో పని అది కూడా చెప్పేద్దాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్ అండ్ Turkey and what I for Iraq and Armenia also. సో నేను పెట్టుకున్న నిమోనిక్ ఇదనమాట. పద్ధతి ఇంపార్టెంట్ కదా. సో పద్ధతి అంటే 2 టీలు కాదు, 2 ఏలు అనమాట. సో పీ ఫర్ పాకిస్తాన్, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్, టీ ఫర్ తుర్క్మెనిస్తాన్, డబుల్ ఏ ఫర్ అజర్బైజాన్ అండ్ ఆర్మీనియా, టీ ఫర్ టర్కీ అండ్ ఐ ఫర్ ఇరాక్. సో ఇవి ఇరాన్ని బార్డర్ చేసే కంట్రీస్ అనమాట. ఇది మీరు ఆల్రెడీ అనలైజ్ చేస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. జాగ్రఫీలో వరల్డ్ మ్యాపింగ్ కానీ లేదా ఇండియా మ్యాపింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిసారి అడుగుతారు వరల్డ్ మ్యాపింగ్ మీద క్వశ్చన్స్. సో ఏవేవి ఎక్కడున్నాయి, వాటి క్యాపిటల్స్ అండ్ ఇంపార్టెంట్ మౌంటైన్స్ కానీ, లేక్స్ కానీ, రివర్స్ కానీ, ఏదైనా నోటబుల్ ప్లేసెస్ ఉంటే అవి కానీ, డెజర్ట్స్ కానీ, వాల్కనిక్ మౌంటైన్స్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని బార్డర్ చేసే కంట్రీస్. ఇఫ్ దే ఆర్ ల్యాండ్ లాక్డ్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ అయితే వార్ జరుగుతుంది. వార్ సిచ్యువేషన్ మనకి ఇంపార్టెంట్ అనమాట. అంటే అసలు ఎందుకు ఇది స్టార్ట్ అయింది, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది ఇనిషియేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అండ్ ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు, ఏమైనా ఆర్గనైజేషన్స్ కొలాబరేట్ అయ్యాయా అన్నవి ఇంపార్టెంటే. దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్లో ఈ న్యూస్ వచ్చింది అని తెలిసిన వెంటనే మనం ఇవి చూసుకోవాలన్నమాట. వాటి జాగ్రఫీ చూసుకోవాలి, అక్కడ ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ మినరల్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దట్స్ వై ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు ఫాలో ది కరెంట్ అఫైర్స్. సో మీరు స్టాటిక్ పార్ట్ అనేది ఫినిష్ చేశారు, కంప్లీట్ చేశారు మొత్తం. చాలామంది వండర్ అవుతారు కదా, అంటే ఎగ్జామ్లో ఏం అడుగుతారు, ఎట్ సైడ్ నుంచి అడుగుతారో తెలియదు. బీ రెడీ ఫర్ ఇట్, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. స్టాటిక్లో ఉండేవే అడుగుతారు, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఏది కానీ. సో మీరు ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం వల్ల మీకేమర్థం అవుతుందంటే, ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా అడుగుతారు కదా, సో మీరు మిస్ అవ్వకూడదు అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యేది అందుకే. కొన్ని క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వీటి నుంచి అడుగుతారు. అడిగేది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అయినా కరెంట్ అఫైర్స్లో ఏ ఉన్నాయో వాటిని తీసుకొని అడుగుతారు. కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేసినా అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫస్ట్ అనుకోండి. సో సెకండ్ ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో హైలో ఉండేది ఎవరు? మన ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఏం చేసినా అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎగ్జామ్స్లో అడుగుతారు. సో ఈ ఇయర్ మనం ఏం అబ్జర్వ్ చేసాం, 2025లో లేదా 2026లో ఐఎన్ఎస్ కాదు, ఐఎన్ఎస్ది డిఫరెంట్ న్యూస్. ఐఎన్ఎస్ అరిధామన్, ఇది సబ్మెరీన్ అనమాట. సో ప్రెసిడెంట్ గారు ఇన్వాల్వ్ అయిన న్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇట్స్ అ ప్రో టిప్. సో ప్రెసిడెంట్ గారు రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేశారనమాట. అంటే షీ వాజ్ ద
ఫస్ట్ ప్రెసిడెంట్ టు డూ ఇట్. కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకోండి. దెన్ ఐఎన్ఎస్ అరిదామన్ గురించి కూడా న్యూస్ చాలా చూసుంటారు మీరు. సో అరిదామన్ ఈస్ థర్డ్ ఇండిజినస్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ సబ్మెరీన్ అనమాట. ఇది న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ సబ్మెరీన్. సో ఈ సబ్మెరీన్స్ అంటే ఏంటి అంటే అండర్ వాటర్లో, డీప్ వాటర్లో ఉంటాయి. అంటే దే విల్ డిటెక్ట్ అనమాట, దే విల్ డిటెక్ట్ ది అటాక్స్ అండ్ దే ఆర్ టఫ్ టు బీ అటాక్డ్. అండ్ ఆల్సో ఇండియా ఫాలోస్ నో ఫస్ట్ యూస్ పాలసీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఉందన్నమాట దీనికి. సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. వి ఆల్ నో కదా, ఇండియా ఈజ్ అ టాలరెంట్ కంట్రీ బట్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ టెర్రరిజం. సో నో ఫస్ట్ యూస్ పాలసీ అంటే ఫస్ట్ యూస్ చేయం, మనం ఏది కానీ ఫస్ట్ యూస్ చేయం. కానీ మన మీద అటాక్ జరిగితే మనం ఊరుకోమన్నమాట. వి విల్ కౌంటర్ అటాక్ ఇట్. సో ఐఎన్ఎస్ అరిదామన్కి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడు సెకండ్ టైం అటాక్ అనేది అంటే కౌంటర్ అటాక్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ అటాక్లో అంతగా అటాక్స్ అయితే అవ్వవు అనమాట, ఎందుకంటే ఇది డీప్ వాటర్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ టు అటాక్. సో ఇలాంటి న్యూసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ థర్డ్ ఇండిజినస్ కాబట్టి సబ్మెరీన్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమెంట్స్లో చెప్పండి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఏంటో. దెన్ ఇలాంటి న్యూస్ ఇంకేమొచ్చాయి మనకి ట్రెడిషనల్ పద్ధతిలో అప్పట్లో చేసినట్టు ఐఎన్ఎస్ కౌందిన్య వచ్చినప్పుడు కూడా న్యూస్ ఆర్టికల్స్ చాలా వచ్చాయి. వీ హ్యావ్ ఆల్ సీన్ ఇట్. సో ఇది స్టిచ్ చేశారనమాట, ట్రెడిషనల్గా స్టిచ్డ్ షిప్. ఇది మీనింగ్ నో మెటల్ వాజ్ యూజ్డ్, అది దీని ప్రత్యేకత. సో ఇలాంటివే అడుగుతారనమాట, మన కల్చర్కి సంబంధించింది కదా అందుకే. సో దీని మీద డబుల్ హెడెడ్ బర్డ్స్ మోటివ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేశారనమాట, ట్రెడిషనల్వి కాబట్టి అప్పట్లో ఎలా అయితే యూజ్ చేశారో అలా. సో దిస్ కైండ్ ఆఫ్ న్యూస్ బికమ్స్ ఇంపార్టెంట్. ఇవే కాదు, డిఫెన్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా, అంటే ఎలాంటి న్యూ క్రియేషన్స్ వచ్చినా, అండ్ సైన్స్ అండ్ టెక్, దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీలో, జీన్ టెక్నాలజీ అనేది లాస్ట్ 2 years నుంచి బాగా ట్రెండింగ్. అంటే యూపీఎస్సీ పేపర్స్లో జీన్ టెక్నాలజీ మీద ఏదైనా అడిగారనుకోండి, దిస్ కుడ్ బీ యువర్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అబ్జర్వ్ చేయండి, వెన్ యూ నారో డౌన్ టు 2 options అండ్ యూ థింక్ జీన్ టెక్నాలజీకి రిలేటెడ్ది ఆన్సర్ అయి ఉండొచ్చు అంటే ఎస్, గో ఫర్ ఇట్. నెక్స్ట్ ఇది 4th అనుకోండి. ఇంకేంటంటే ఏదైనా 100 years అయిందనుకోండి, సిల్వర్ జూబ్లీ అయిందనుకోండి, లేకపోతే సెంటినరీ అయింది, 150 years అయింది, 200 years అయింది, దిస్ బికమ్స్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. వందే మాత్రం అయ్యి 150 years అయింది కదా రీసెంట్గా. సో దీని గురించి ఒకసారి చూసుకోండి వందే మాత్రం సాంగ్కి. సో ఫస్ట్ టైం వందే మాత్రం సాంగ్ ఏఐఎన్సీ సెషన్లో పాడారు అంటే 1896 క్యాల్కటా సెషన్లో. అప్పుడు ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు? రహీంతుల్లా సయానీ గారు. రైట్, ఈ డీటెయిల్స్ చూసుకోండి. అండ్ బంకిం చంద్ర చటర్జీ గారు దీన్ని కంపోజ్ చేశారు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఆల్సో భగవాన్ బిర్సా ముండా రెబెలియన్ చేశారు కాబట్టి ఒకసారి ఆ రెబెలియన్ గురించి కూడా చూసుకోండి. అండ్ మనం జనజాతీయ గౌరవ్ దివస్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. జనజాతీయ గౌరవ్ దివస్ ట్రైబల్ ప్రైడ్ కోసం రీసెంట్గా 150th బర్త్ యానివర్సరీ జరిగింది కాబట్టి దిస్ ఆల్సో బికమ్స్ ఇంపార్టెంట్. ఇది November 15th జరుపుకుంటాం జనజాతీయ గౌరవ్ దివస్. ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ అనమాట. సో నాట్ జస్ట్ దీస్ 2 things, ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ 50 years, 100 years, 150 yearsవి అవన్నీ ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే వాటి నుంచి వచ్చే అవకాశం ఉంది, హై ప్రాబబిలిటీ ఉంది. సో ఇవన్నీ మీరు ముందే చూసుకుంటే ఏం జరుగుతుంది, మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవ్వరు, ఆ ఇయర్లో ఏవైతే ఈవెంట్స్ జరుగుంటాయో వాటి మీదే ఇస్తారనమాట క్వశ్చన్స్. స్టాటిక్ పార్ట్ అయినా సరే కరెంట్ అఫైర్స్లో ఉన్న వాటిని బేస్ చేసుకునే ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అవ్వాలన్నా 1.5 to 2 yearsవి చూసుకోవాలన్నమాట. అండ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ఫాలో ఎవ్రీ కరెంట్ అఫైర్ దట్ యూ సీ ఆన్ న్యూస్, రైట్? కాబట్టి ఇలాంటివి ముందు ప్రయారిటీ ఇవ్వండి. అండ్ కమింగ్ టు స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ ఇవి కూడా ఎగ్జామ్లో మనకి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. అండ్ మీరు అన్ని స్కీమ్స్ చదవగలరా అంటే లేదు. సో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ మాత్రం చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఉమెన్కి సంబంధించిన స్కీమ్స్ అండ్ చిల్డ్రన్కి సంబంధించిన స్కీమ్స్
చాలా ఇంపార్టెంట్. సో అవి మాత్రం స్కిప్ చేయకుండా కొన్ని ఇంపార్టెంట్వి రీసెంట్గా ఉన్నవి, న్యూస్లో ఉన్నవి, పోషణ్ అభియాన్ లాంటివి ఇలాంటివి చూసుకోండి. నౌ లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ పార్ట్. వాట్స్ ద నెక్స్ట్ పార్ట్? ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటి, మీ నాలెడ్జ్ని యూస్ చేసుకొని ఈ 30 to 35 క్వశ్చన్స్ ఎలా బేస్ చేసుకొని మీరు సాల్వ్ చేయాలో చెప్పాను. అంటే మీరు ఏ టాపిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చో మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకోవడానికి. నౌ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి? త్రూ సమ్ ట్రిక్స్. నౌ ఐ విల్ టెల్ యూ దోస్ ట్రిక్స్. వాట్ ఆర్ దోస్ ట్రిక్స్? ఇదేం బ్రహ్మరహస్యం కాదు, ఎప్పటి నుంచో అందరూ ఆస్పిరెంట్స్ ఫాలో అవుతున్న ట్రిక్స్ అనమాట. ఐఎమ్ టెలింగ్ యూ సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే మీకు ఫోమో క్రియేట్ అవ్వకుండా మీరు కూడా ఇవి ఒకసారి చూసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్, ఇవి కీవర్డ్స్ అనమాట, మీకు నార్మల్ వర్డ్స్ కాదు. సో ఈ ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్ ఉన్నవి మ్యాక్సిమం రాంగ్ అవుతాయి. ఈ ఎక్స్ట్రీమ్ కింద ఏమొస్తాయంటే ఆల్ అని కానీ, నన్ అని కానీ, ఎనీ అని కానీ, ఎవ్రీ అని కానీ, ఇలాంటివి ఎక్స్ట్రీమ్ అనమాట. అంటే నాట్ జస్ట్ దిస్, ఇలాంటి సెన్స్ ఇచ్చే ఏవైనా సరే, అసలు ఇది అవ్వదంటే అవ్వదు, ఇంపాసిబుల్ అని కానీ, ఇలాంటివన్నీ ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్ అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్కి ఎప్పుడు కానీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం చాలా కష్టం. సో అది ఎగ్జాక్ట్లీ రాంగ్ చేయాలి అని అనుకున్నప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఇలా చేస్తారనమాట. అంటే ఒక్క క్వశ్చన్ కొంచెం పాసిబిలిటీ ఉన్నా కోర్టుకెళ్ళి కేసు వేస్తారు కదా. సో అలాంటి హెడేక్స్ ఏమి ఉండకుండా ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ని రాంగ్ చేస్తారు. రాంగ్ చేయడం చాలా కష్టం, ఒక స్టేట్మెంట్ని రైట్ చేయడం ఈజీ. సో దాన్ని కంప్లీట్గా రాంగ్ చేయాలి అంటే 10%, 20% ఉన్నా అది వ్యాలిడ్ కాదనమాట. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రీవియస్లీ ప్రూవ్డ్ అనమాట. పీవైక్యూస్తో కూడా మీరు మ్యాచ్ చేసి చూడండి. ఇలాంటివి వచ్చినప్పుడు మ్యాక్సిమం కేసెస్లో రాంగ్ అవుతాయి, విత్ అన్ ఎక్సెప్షన్. రిమెంబర్ దిస్ ఎక్సెప్షన్ ఆల్సో. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే, పాలిటీలో ఇవి అప్లై చేయకండి. పాలిటీలో ఈ కీవర్డ్స్ అస్సలు అప్లై చేయకండి. ఈ కీవర్డ్సే కాదు, ఈ ట్రిక్స్ అప్లై చేయకండి. ప్యూర్లీ నాలెడ్జ్ బేస్ మీద వెళ్ళండి. ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పాజిటివ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఎలాంటి స్టేట్మెంట్స్ ఖచ్చితంగా ఇవి అవ్వచ్చు. మీకు నాలెడ్జ్ లేదు, ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎర్త్ వార్మ్స్ కెన్ బి పాయిజనస్ అని, బట్ మీకు అది తెలీదు, మీరు చదవలేదు, దాని మీద నాలెడ్జ్ లేదు. కానీ అది కరెక్టా రాంగా ఎలా అసెస్ చేస్తారంటే, క్యాన్ బీ, పాసిబిలీ, మేబీ, కుడ్ బీ, అంటే ఇవి పాసిబిలిటీ ఉన్న సెన్స్ కదా. సో ఇవి మ్యాక్సిమం రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 98% ఇవి రాంగ్ అవ్వచ్చు, ఇవి రైట్ అవ్వచ్చు. నాట్ జస్ట్ దెమ్, సమ్ అని ఉన్నా కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ముందు పీవైక్యూస్లో వచ్చాయి. అండ్ ఇట్స్ ట్రూ. సి, ఎర్త్ వార్మ్స్ క్యాన్ బీ పాయిజనస్ అంటే దే క్యాన్ బీ. ఒకటైనా ఇప్పుడు అందులో చాలా స్పీషీస్ ఉండొచ్చు, అందులో ఒకటి పాయిజనస్ అయి ఉండొచ్చు. యూ నెవర్ నో. అన్ని టెస్ట్ చేయరు కదా సైంటిస్ట్ వెళ్ళి ఇప్పటి వరకు, అండ్ ఎగ్జామినర్ కూడా వెళ్ళి టెస్ట్ చేయరు కదా. సో దేర్ ఈజ్ అ పాసిబిలిటీ దట్ ఇట్ కుడ్ బీ పాయిజనస్. సో అలాంటి స్టేట్మెంట్స్ రైట్ అవుతాయి, ఎప్పుడు కరెక్ట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేది అంటే ఏ మినిస్ట్రీకి చెందినది ఈ స్కీమ్ అన్న దాంట్లో ఎప్పుడు మ్యాక్సిమం 1 or 2 times ఇది రాంగ్ అయింది. అందుకే కదా ఈ 98%. సో ఈ ట్రిక్స్ అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. 98% అది తప్పుగా ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాయిర్ బోర్డు ఉంది, కాయిర్ బోర్డు కానీ, టీ బోర్డు కానీ, కాఫీ బోర్డ్స్ ఉన్నాయి కదా. సో ఇవి బిలాంగ్ టు MSME అనమాట. కానీ వాళ్ళు ఏమడగచ్చు, అగ్రికల్చర్ అని ఇవ్వచ్చు అనమాట. సో అగ్రికల్చర్ అని ఇస్తే, అరే టీ బోర్డ్, కాయిర్ బోర్డ్ ఇవి అగ్రికల్చర్ సెన్స్లోనే వస్తుంది కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ ఇది కోకోనట్ ఏదైతే ఉంటుందో అది అగ్రికల్చర్ బోర్డ్ అనమాట. సో ఇది MSME కింద వస్తుంది కాయిర్ బోర్డ్ అనేది. కానీ కమర్షియల్ ఇది అయినా క్లోజ్గా లేదు, బట్ మీకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని ఇస్తే అప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అలాంటి కేసెస్లో చెప్తున్నాను అనమాట. మీకు స్కీమ్ ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్వామిత్వ స్కీమ్ ఉంది, స్వామిత్వ, ఇది దేనికి సంబంధించిన స్కీమ్? సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ అనమాట, పంచాయతీరాజ్ మినిస్ట్రీ. కానీ మీకు ఇది ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించింది అంటే మీరు ఈజీగా నమ్మచ్చా లేదా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ గురించి తెలిసి ఉండాలి. సో మ్యాక్సిమం కేసెస్లో UPSC ఏం చేస్తుందంటే వీటి ఫంక్షన్ కరెక్ట్గా ఇస్తుంది. అంటే స్వామిత్వ స్కీమ్ దీని గురించి, మ్యాపింగ్ గురించి అని ఇచ్చే దాని ఫంక్షన్ కరెక్ట్గా ఇస్తుంది. బట్ దీని బోర్డ్ అంటే ఇది దేని అండర్లో ఉందో ఆ మినిస్ట్రీ మ్యాక్సిమం తప్పిస్తుంది అనమాట. మ్యాక్సిమం అంటే 98% అనుకోండి. సో ఆ 2% ప్రాబబిలిటీ ఉంటుంది, అండ్ ఆ రిస్క్ తీసుకోవాలి మీరు. సి, దట్ రిస్క్ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
అది కూడా చెక్ చేస్తారు మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ సచ్ రిస్క్ నౌ, హౌ ఆర్ యూ గోయింగ్ టు ట్యాకిల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వెన్ యూ బికమ్ అ బ్యూరోక్రాట్? మిమ్మల్ని రెడీ చేస్తుందన్నమాట. మీ మైండ్ సెట్ అలా మౌల్డ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ అలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. రిస్క్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మీరు 4 క్వశ్చన్స్ రైట్ చేసినా, 2 క్వశ్చన్స్ రాంగ్ చేసినా మీకు పోయేదేం లేదు, మీరు పాజిటివ్లోనే ఉంటారు. సో మేక్ ఇంటలెక్చువల్ గెస్సెస్. ఇదేదో మీరు ఇంటలెక్చువల్ గెస్సెస్ చేయాలన్నమాట. అంటే మీరు ర్యాండమ్గా చేయట్లేదు ఇవి, రైట్? నెక్స్ట్ ఇంకా ఏం చూస్తామంటే, బ్రిటిషర్స్ గురించి ఆప్షన్స్లో ఉందనుకోండి, మ్యాక్సిమం అది నెగిటివ్ సెన్స్లో ఇస్తారనమాట. అండ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి పాజిటివ్గానే ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి సో ప్రీవియస్లీ రాజారాం మోహన్ రాయ్ గురించి ఒక క్వశ్చన్ అడిగారనమాట. సో ఏది అడిగినా సరే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అనుకోండి. అండ్ నాట్ జస్ట్ దట్, గవర్నమెంట్ గురించి లేదా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఆప్షన్స్లో ఉన్నప్పుడు అది దాన్ని ఎప్పుడు రాంగ్గా చూపించారనమాట. అంటే మంచిగానే చూపిస్తారు. సో ఒకవేళ అది మంచిగా చూపించలేదనుకోండి, ఆప్షన్ రాంగ్. మంచిగా చూపిస్తే ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందని గుర్తించండి. దెన్ బ్రిటిషర్స్ గురించి నెగిటివ్గానే ఎప్పుడు చూపిస్తారు. అండ్ ఏదైనా ఇన్స్టిట్యూషన్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి, ఆర్బీఐయే కాదు ఫర్ దట్ మ్యాటర్ గవర్నమెంట్ అయినా ఏదైనా సరే, కంట్రోల్ లాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వాడకూడదు అనమాట. అంటే అది గవర్నమెంట్ అయినా సరే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే అడ్మినిస్టర్ చేస్తుంది లేకపోతే ఫెసిలిటేట్ చేస్తుంది, కానీ కంట్రోల్ అనేది చేయకూడదు అనమాట. ఎంటైర్గా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది కంట్రోల్ చేయదు పబ్లిక్ని కానీ దేని కానీ. మనం ఫస్ట్ చూసినప్పుడు నెగిటివ్గా ఏదొచ్చినా దాన్ని రాంగ్ అవుతుంది అని అనుకున్నాం. అండ్ కొంచెం పాసిబిలిటీ లైక్ సమ్ కానీ కెన్ కానీ పాసిబిలిటీ ఉండే స్టేట్మెంట్స్ ఉంటే అవి రైట్ అవుతాయి అనుకున్నాం. ఈ రెండు కాకుండా ఒక మిడిల్ గ్రౌండ్ ఉంటుంది. అదేంటంటే అలాంటి స్టేట్మెంట్స్ అంటే మరీ ఎక్స్ట్రీమ్ ఉండవు, మరీ పాజిటివ్ ఉండవు అనమాట. అలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మీరు డౌట్ చేయాలి. అంటే అవి ఖచ్చితంగా రాంగ్ అవుతాయని కాదు, రైట్ అవుతాయని కాదు, అది మీకు ఒక హింట్ అనమాట. అంటే వైల్ కానీ బట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, వెన్ కానీ, అంటే ఒక్కసారి ఆగి స్టాప్ యువర్ సెల్ఫ్ అండ్ థింక్ అబౌట్ ఇట్. అప్పుడు స్టేట్మెంట్ని కొంచెం కేర్ఫుల్గా చదవండి. సో అలాంటివి రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. 50% వేసుకోండి దీనికి. సో వైల్, బట్, వెన్ ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు స్టాప్ యువర్ సెల్ఫ్ అండ్ ఒకసారి ఆలోచించండి. బికాజ్ ఇట్స్ టైమ్ టు స్లో డౌన్, రైట్? ఎందుకంటే మీకు అక్కడ ట్రాప్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. సో ఈ ట్రాప్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని ఒకసారి మళ్ళీ మీరు రీరీడ్ చేసి ట్రై చేయండి. అండ్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేస్తే మీ అటెంప్ట్స్ని ఇంకొక 40 క్వశ్చన్స్కి లేదా 30 క్వశ్చన్స్కి పెంచుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు 60 క్వశ్చన్స్ లేదా 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఫుల్ అక్యురసీతో, అంటే 100%తో ఉంటారన్న నమ్మకం లేదు కదా. అంటే కీ వచ్చినప్పుడు చాలాసార్లు మనకి రాంగ్ అవుతాయి, రైట్? సో అక్యురసీ 100% అని అనుకోం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే ఇవ్వండి అటెంప్ట్స్ ఎప్పుడు. ఎలా? ఈ ఇంటలెక్చువల్ గెసెస్తో అండ్ ఈ ట్రిక్స్తో. ముందుగా ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అయితే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద గేమ్. సో ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి యూపీఎస్సీ కావాలనే, అంటే ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. ముందు ఆప్షన్స్ అనేవి, అంటే 2 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసిన మెథడ్ ఏంటంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చి స్టేట్మెంట్ 1, 2 రెండు కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 గివ్స్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ S1 అని ఇలాంటి క్వశ్చన్ స్టార్ట్ చేశారనమాట. అంటే మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేశారు. 2023లో టఫ్ పేపర్ ఇచ్చారనమాట. ఎలా అంటే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇస్తారు, ABCD అని ఇచ్చి కింద హౌ మెనీ ఆఫ్ దెమ్ కరెక్ట్ అంటారు. అంటే ఓన్లీ 1ఆ, ఓన్లీ 2ఆ, ఎన్ని స్టేట్మెంట్స్ అని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ నెంబర్లో వచ్చిన తర్వాత చాలా టఫ్ అయింది, కట్ ఆఫ్ కూడా తగ్గింది. కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్ కొన్ని ఇలాంటి క్వశ్చన్స్ అనేవి తగ్గాయి. ఆ తర్వాత 7 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కూడా వచ్చాయన్నమాట. ఇదే హైయెస్ట్. సో ఇయర్ మనం ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ 3, 4 కూడా అడగచ్చు. సో బీ రెడీ ఫర్ దట్. ప్రతిదీ మీకు సర్ప్రైజ్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు అడాప్ట్ ఇట్. ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఫిక్స్డ్ మైండ్తో కాకుండా ఎలా వచ్చినా నేను హ్యాండిల్ చేస్తాను. ఎందుకంటే అది నీకు ఒక్కటే అది కొత్తది కాదు, అందరికీ ఆ రోజు ఎగ్జామ్ ఇస్తున్న అందరికీ అది కొత్త ప్యాటర్నే. సో హౌ యూ విల్ టేక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ ఇట్ విల్ చేంజ్ యువర్ ఎగ్జామ్. యూపీఎస్సీ విల్ ఆల్వేస్ వాంట్ టు ప్యానిక్ యూ. సో మీరు కానీ ప్యానిక్ అయ్యారంటే మీరు యూపీఎస్సీ ట్రాప్లో పడినట్టే. సో ప్రతిదీ ఒక ఛాలెంజింగ్లో తీసుకోండి. మీరు ఎంత ఛాలెంజ్ విసిరినా నేను దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తానన్న మెంటాలిటీ ఇంపార్టెంట్ అనమాట ఆ మూమెంట్లో. సో ఎలా అంటే ఒక్కొక్కసారి మీకు ఆఫ్లైన్ పేపర్ కదా, సో ఈ పేపర్లో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్టింగ్ 10 క్వశ్చన్స్ పెద్ద పెద్దవే ఇస్తారనమాట. అప్పటికే మనకు అనిపించేస్తుంది అంటే
ఓకే, ఇయర్ చాలా టఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ అనిపిస్తుంది. బట్ మీరు ఇంకో 2 పేపర్స్ టర్న్ చేసి చూసారనుకోండి, సింపుల్ అంటే 1 లైనర్ ఆన్సర్ ఉన్న మిడివల్ హిస్టరీ నుంచి కానీ అడుగుతారనమాట. సో యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఇట్. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ చూసిన వెంటనే ఆబ్వియస్లీ స్టార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ కాబట్టి స్కిప్ ఇట్, నో వరీస్. మీరు ఒకేసారి అన్ని అటెంప్ట్ చేయాలని లేదు, 3 రౌండ్స్ యూస్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్లో పేపర్ మొత్తం చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు సబ్జెక్ట్ వైజ్ డీల్ చేయాలనుకుంది, ఫస్ట్ పాలిటీకి వెళ్ళండి. అంటే పాలిటీనే కాదు, విచ్ సబ్జెక్ట్ దట్ యూ ఫైండ్ కంఫర్ట్, ఆ సబ్జెక్ట్కి వెళ్ళి ఫస్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత హిస్టరీకి వెళ్ళండి, ఆ సబ్జెక్ట్ వీక్ కంప్లీట్ చేసేయండి. ఆ మెథడ్ ఫాలో అవ్వండి. లేకపోతే మీరు వరుసగానే వెళ్తారంటే వరుసగానే వెళ్ళండి, లేదు వరుసగానే వెళ్ళినా సరే ఫస్ట్ క్వశ్చన్స్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే నెక్స్ట్ ఐటరేషన్లో చేయండి. అంతటి దాకా మీకు ఏవైతే ఈజీ అనిపిస్తున్నాయో ఇవి చేయండి. ఇవి చేసిన తర్వాత ఒక 10 క్వశ్చన్స్ని OMR షీట్లో ఫిల్ చేయండి. సో ఈ మార్కింగ్ చేసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట ఆల్రెడీ, అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్ 2 పేజెస్. సో ఫస్ట్ ఇటరేషన్లో ఏవైతే ఈజీగా ఉంటాయో అవి కంప్లీట్ చేయండి. సెకండ్ ఐటరేషన్లో నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చినవి అంటే కొంచెం రిలేటబుల్లీ ఈజీవి, అండ్ థర్డ్ ఐటరేషన్లో మీ అటెంప్ట్స్ని పెంచుకోవడానికి మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టండి లాస్ట్ అటెంప్ట్లో అనమాట, లాస్ట్ ఐటరేషన్లో. 2 అవర్స్లో ఆబ్వియస్లీ డ్రైన్ అవుట్ అవుతారు. మీ బ్రెయిన్ అనేది చాలా అంటే ఎఫర్ట్స్ పెట్టుంటుంది అనమాట చదవడంలో, అనలిటికల్ కాబట్టి మీరు బాగా థింక్ చేయాలి, రిటెన్షన్ పవర్ అప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా క్రిటికలీ థింక్ చేయాలి కాబట్టి ఫ్రస్ట్రేట్ అవ్వకండి, హెసిటేట్ అవ్వకండి, అండ్ కామ్ మైండ్తోనే ఉండండి. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా సాల్వ్ చేస్తానన్న మైండ్ సెట్తోనే గ్యాప్ తీసుకొని వర్కౌట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చెప్పాను కదా, ఈ ట్రిక్స్ని ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ ఈ లాస్ట్ 1 ఇయర్లో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో ఆ కరెంట్ అఫైర్స్ చూసుకొని దాన్ని రిలేట్ చేసుకోవాలి. స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్ పార్ట్కి రిలేట్ చేసుకుంటూ జాగ్రఫీ కానీ అదర్ థింగ్స్ దానికి ఇన్వాల్వ్ అయ్యి ఉండే థింగ్స్ చూసుకోండి. దెన్ ఇప్పుడు చెప్పిన ట్రిక్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? PYQs మీద ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దీస్ ఆర్ ద ఓన్లీ సోర్స్. ఇప్పుడు ఏ కోచింగ్ మెటీరియల్ కోచింగ్ వాళ్ళు ఇచ్చే టెస్ట్ సిరీస్ చేయకండి, దట్ వుడ్ బీ మై అడ్వైజ్. ఎందుకంటే ఇవేవి రిలవెంట్ ఉండకపోవచ్చు, అంటే సబ్జెక్ట్ రిలవెంట్ ఉన్నా ఈ లాంగ్వేజ్ అనేది మనకి రిలవెంట్ ఉండకపోవచ్చు. క్రెడిబుల్ సోర్సెస్ ఏంటి? మన ముందున్నవి PYQs మాత్రమే. సో PYQsనే ఫాలో అవ్వండి. మీరు రోజు సాల్వ్ చేశారనుకోండి, ఇప్పుడు చెప్పిన ట్రిక్స్తో సాల్వ్ చేశారంటే మీకే అర్థమైపోతుంది, అండ్ మీ బ్రెయిన్కి కూడా అది అలవాటు అవుతుంది అనమాట. నెక్స్ట్ 20 days మీరు అదే ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలా ఆలోచించాలో మీకు అర్థమవుతుంది ఎగ్జామ్లో. సో సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ పేపర్. సో ఇట్ విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ. సో డోంట్ గో ఫర్ అదర్ సోర్సెస్ ఫర్ నౌ. ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి కొత్త ఇన్ఫర్మేషన్ కూడా కన్జ్యూమ్ చేయక్కర్లేదు, ఉన్నవే రివైజ్ చేసుకుంటూ ఉండండి. క్విక్ రివిజన్ చేయండి, అంటే మైండ్ మ్యాప్స్ లాంటివి అయినా పెట్టుకొని, లేకపోతే ఫాస్ట్గా టైమ్ లైన్స్ చూసుకొని, హిస్టరీ అయితే అండ్ జాగ్రఫీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయేటట్టు రివిజన్ పెట్టుకోవాలి. అండ్ కాన్సన్ట్రేట్ మోస్ట్లీ ఆన్ PYQs. సో నవ్ ఐ హోప్ this session will be useful for all the serious aspirants, and ivi ఖచ్చితంగా ట్రై చేయండి. If possible I will come up with another class also by taking PYQs, and I will tell you how these tricks will be useful for you. ప్రాక్టికల్గా చెప్తాను ఒకవేళ వీలైతే ఈ PYQs తీసుకొని కూడా. అండ్ definitely do the PYQs. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ PYQs. ఇది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ మనకు అలవాటు అవ్వాలి, UPSC లాంగ్వేజ్ అలవాటు అవ్వాలి, అండ్ ఆల్సో ఈ ట్రిక్స్ అప్లై చేస్తూనే సాల్వ్ చేయండి PYQs అనేవి, అండ్ అది మీకు అలవాటు అయిపోతుంది. తర్వాత నథింగ్ విల్ బీ అ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఫర్ యూ ఇన్ ది ఎగ్జామ్స్, రైట్? సో దట్స్ ఆల్. హెల్త్ని బాగా చూసుకోండి ఎగ్జామ్ ముందు వరకు. వాట్ మేక్స్ యూ ఫీల్ బెటర్, డూ దోస్ థింగ్స్, అండ్ డోంట్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్లీ ఆల్సో. అంటే ఇది ఏది హ్యాపీ ఇస్తుందంటే మూవీ చూస్తే హ్యాపీనెస్ వస్తుంది అలా అని రోజు మూవీస్ చూస్తూ కూర్చోకండి. బ్యాడ్ థింగ్స్ కన్జ్యూమ్ చేయకండి. ఫస్ట్ బ్రెయిన్కి పాజిటివ్గా ఉండండి. మూవీస్ అస్సలు చూడకండి. మై సజెషన్ వుడ్ బి దాట్. అండ్ yes, that's all for this session. Thank you.